నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను స్వర్ణకంచికొచ్చాను కొత్తపేటలో ఉన్న బ్రాంచ్‌కి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ డిజైనర్ పీసెస్ లాంగ్ హారాలన్నీ మల్టీపర్పస్ వేలో వాడేలాగా చూపిస్తున్నానండి. కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. అంతే కాదండి, స్వర్ణకంచిలో కుందన్ మేళా రన్ అవుతుంది. ఒక్కసారి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే మీకు నెంబర్ ఆఫ్ డిజైనర్ పీసెస్ చూడగలుగుతారు. బికాస్ మేము చాలా కొన్ని మాత్రమే చూపిస్తాం కదా! అంతే కాదండి, స్వర్ణకంచిలో ప్రతి తులం పర్చేస్ పైన ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కలెక్షన్స్ అండి, ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్‌లో ఈ నెక్లెస్ చూపిస్తున్నాను. నెక్లెస్ కమ్ చోకర్. ఇదొక యూనిక్ డిజైనర్ పీస్ అండి. మనకి మొత్తం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్‌లో ఇచ్చారు. విత్ సీజెడ్స్ అండ్ గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ కాంబినేషన్. సో దట్ మనకి కొంచెం రిచ్ లుక్ వస్తుందన్నమాట బికాస్ ఆఫ్ గ్రీన్ ఎమరల్డ్ స్టోన్స్. సో కంప్లీట్‌గా ఇట్స్ లుక్ లైక్ ఇండో వెస్టర్న్ అండి. సో ఈ ఎంటైర్ నెక్లెస్‌లో మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి లాకెట్ అండి. లాకెట్ వచ్చేసి మనకి కాసు కాయిన్ మోటివ్ లాగా ఉంది. అండ్ ఈ నెక్లెస్‌కి మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ పికాక్ అండి. ఈ మధ్యలో ఉన్న లాకెట్. అండ్ ఇది అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి 74.150 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కుందన్ మ్యాంగో హారం అండి. కుందన్ మ్యాంగో హారం ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి. అప్పట్లో మ్యాంగో హారం అంటే మనకి నక్షి కుందన్ కాంబినేషన్‌లో వచ్చింది. బట్ ఇప్పుడు కంప్లీట్‌గా కుందన్ మ్యాంగో హారంని డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బ్రైడ్స్ చాలా మెంబర్స్ కూడా ఇలాంటి కుందన్ మ్యాంగో హారమే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ కుందన్ మ్యాంగో హారం తీసుకునేటప్పుడు డబుల్ సైడెడ్ మ్యాంగో హారమే బెస్ట్ అండి. ఒక సైడ్ కుందన్ నక్షి కుందన్ కాంబినేషన్‌లో వస్తుంది. ఇంకొక సైడ్ మనకి ఓన్లీ పోల్కీస్ కానీ లేకపోతే ఇలా పోల్కీస్ విత్ గ్రీన్ ఎమరల్డ్ స్టోన్స్ కాంబినేషన్‌లో వస్తుంది. అండ్ ఈ మ్యాంగో హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 274.750 గ్రామ్స్ ఉందండి. సో మనకి బోత్ ఆఫ్ ద సైడ్స్ కుందన్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ మనకి వెయిట్ కూడా ఎక్కువ అవుతుందండి. ఒకవేళ మీకు ఇంత వెయిట్‌లో వద్దు అని అనుకుంటే వాళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్‌గా ఉందండి. అండ్ మనము ఇది వితౌట్ లాకెట్ వేసుకోవచ్చు, విత్ లాకెట్ వేసుకోవచ్చు. అండ్ డిటాచబుల్ నేను ఒక్కసారి చూపిస్తాను ఇప్పుడు మీకు డీటెయిల్‌గా. సో మనకి ఎప్పుడైనా విత్ లాకెట్ వేసుకోవాలి అని అనుకుంటే ఆ మ్యాంగో డ్రాప్ షేప్ స్టడ్ ఉంది కదా! అది తీసేసిన తర్వాత ఈ లాకెట్‌ని జస్ట్ పెట్టి స్క్రూ తిప్పేయడమే అండి. చాలా ఈజీ అండ్ సింపుల్. సో ఆ పార్ట్ ఆఫ్ డ్రాప్ షేప్ మ్యాంగో ఏదైతే ఉందో అది మనము నల్ల పూసలలో వేసుకోవచ్చు, లేదంటే మాంటికా లాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాంగ్ హారం వచ్చేసి మనకు అలా కుందన్ కాంబినేషన్‌లో వద్దు, మాకు గోల్డ్ అంతా వేస్ట్ అవుతుంది, రీబ్యాక్ ఏముండదు అని మీరు అనుకుంటే ఇలాంటి కాంబినేషన్‌లో లాంగ్ హారంకి వెళ్ళొచ్చండి. మనకి ఓవరాల్‌గా చూసుకుంటే పికాక్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్‌లో ఇచ్చారు. అండ్ మనకి హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ బీచ్ కాంబినేషన్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇచ్చారు. అండ్ ఈ లాకెట్ కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చండి. సో దట్ ఇది కూడా మనం ఒకవేళ లాకెట్ వద్దు అని అనుకుంటే ఎలా వాడాలో నేను ఒకసారి చూపిస్తాను. సో మనకిలా లాకెట్ వద్దు అని అనుకున్నప్పుడు ఈ లాకెట్ పార్ట్ సెపరేట్ చేసిన తర్వాత మనకు ఒక చిన్న స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్‌ని మనం జస్ట్ అటాచ్ చేసుకోవడమే. ఇటు సైడ్ అటు సైడ్ ఒక చిన్న హోల్స్ ఉంటాయి. అలా పెట్టేసి మనం వేసుకోవడమే అండి, సింపుల్. అండ్ మనకి ఓవరాల్‌గా నెట్ వెయిట్ వచ్చేసి 108 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ నేను వేసుకున్నది ఇప్పుడు బొట్టుమాల అండి. ఇది ఒక మంచి నక్షి కుందన్ స్టైల్‌లో ఇచ్చారు బొట్టుమాల. అండ్ బొట్టుమాల 80% మనము ప్లెయిన్‌గానే వేసుకుంటామండి వితౌట్ లాకెట్. ఒకవేళ మీకు విత్ లాకెట్ కావాలి అని అనుకుంటే విత్ లాకెట్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ వితౌట్ లాకెట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లాకెట్‌ని మనం ఏదైనా బీడ్స్ కాంబినేషన్‌లో వాడొచ్చనమాట. సో ఈ బొట్టుమాల మనం 3 ఇన్ 1గా వాడొచ్చండి. వితౌట్ లాకెట్ వేసుకోవచ్చు. అండ్ మధ్యలో మనము సెపరేట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అండ్ ఈ కంప్లీట్ లాంగ్ హారంలో మధ్యలో పార్ట్ మనం సెపరేట్ చేసుకొని ఒక సింపుల్ చోకర్ లాగా వాడొచ్చండి. లేదు అని అనుకుంటే అటాచ్ చేసుకొని ఒక లాంగ్ హారం లాగా వాడొచ్చు. అండ్ లాకెట్ వచ్చేసి మనం బీడ్స్‌లో వాడొచ్చు. అండ్ నాకు తెలిసి మ్యాంగో హారం ఎంత ట్రెండింగ్‌లో ఉందో బొట్టుమాల కూడా అంతే ట్రెండింగ్‌లో ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక గ్రాండ్ ట్రెడిషనల్ డిజైనర్ స్టేట్మెంట్ పీస్ అండి. అసలు ఎంత బావుంది అనంటే ఇదొక ముత్యాల హారం అనమాట. ఇది మనం 7 ఇన్ 1 లాగా కూడా వాడొచ్చండి. ఎన్ని విధాలుగా వాడొచ్చు అనంటే అసలు చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. అండ్ వేసుకుంటే కూడా చూడండి ఎంత డీసెంట్‌గా, ఎలిగెంట్‌గా అనిపిస్తుందో. నాకు చూడగానే చాలా బాగా నచ్చిందండి. అండ్ మల్టీ స్ట్రాండ్స్‌తో వచ్చింది. ఈ పర్టిక్యులర్ హారంలో ఒక ప్రామినెంట్ ఫీచర్ ఉంది. అదేంటో తెలుసా అండి? మల్టీ స్ట్రాండ్స్‌లో ఉన్నా సరే మనకి అసలు వేస్టేజ్ లేకుండా మంచి నక్షి కాంబినేషన్‌లో ఇచ్చారు. ఫస్ట్ మనము 2 సైడ్‌లో ఉన్న పర్ల్స్‌ని డిటాచ్ చేసాం కదండీ! ఆ తర్వాత మల్టీ స్ట్రాండ్‌లో ఉన్న 2 సైడ్స్ ఆఫ్ నక్షిని కూడా డిటాచ్ చేస్తున్నాము. లాకెట్‌ని కూడా 3-4 టైప్స్‌లో మనం డిటాచ్ చేయొచ్చు. అండ్ ప్రతీదీ డిటాచ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగానే మీరు కూడా డిటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టోటల్ హారం నెట్ వెయిట్ వచ్చేసి 71.947 గ్రామ్స్ ఉందండి. అంటే అప్రాక్సిమేట్లీ 8 తులాస్ వరకు ఉంటుంది. ఫస్ట్ మనము లాకెట్ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి మళ్ళా
బోత్ సైడ్స్ ఆఫ్ ద పర్ల్స్ ఉన్నాయి కదండీ! వాటికి అటాచ్ చేసి కూడా వాడొచ్చు. లేదు అనంటే ఆ లాకెట్‌కి మళ్ళీ డౌన్ పార్ట్ ఏదైతే యూ షేప్‌లో హ్యాంగింగ్స్ వచ్చాయో వాటిని అటాచ్ చేసుకొనైనా వాడొచ్చు. అంటే ఒక సింపుల్ చోకర్ లాగా వాడొచ్చు. లేదు అంటే మన బేబీస్‌కి ఉంటే వాళ్ళకైతే ఈజీగా క్యారీ చేయొచ్చనమాట. ఇంకా కొంచెం గ్రాండ్‌గా కావాలి అనంటే ఆ చిన్న పార్ట్ ఆఫ్ లాకెట్ ఏదైతే హ్యాంగింగ్ ఇచ్చారో దాన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. లేదు ఆ హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ లాకెట్ ఏదైతే ఉందో అది మనం మాంటికా లాగా కూడా పెట్టుకోవచ్చండి. అసలు ఇదంతా వద్దు మాకు అని అనుకుంటే ఓన్లీ ఆ లాకెట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం జడబిల్లలాగా వాడొచ్చు. లేదనుకుంటే మనకి బీడ్స్ కాంబినేషన్‌లో చాలా బీడ్స్ ఉంటాయి కొంతమంది దగ్గర. దాంట్లో కూడా అసలు నక్షి కాంబినేషన్‌లో లాకెట్ వేసుకోవచ్చు. అప్పుడప్పుడు నల్ల పూసలలో ఇలాంటి చిన్న లాకెట్స్ కూడా వేసుకోవచ్చు. లేదంటే చిన్న పిల్లలకి మాంటికా లాగా కూడా పెట్టొచ్చు. అండ్ నక్షి కాంబినేషన్‌లో ఆ స్ట్రాండ్స్ వచ్చాయి కదండీ! బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం హెవీ లుక్‌లో మాంటికా లాగా కూడా పెట్టొచ్చండి. ఇదైతే చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇలాంటి పాపిడి బిళ్ళ. అసలు చిన్న పాపిడి బిళ్ళ హ్యాంగింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ కంప్లీట్‌గా పాపడంతా కనిపించేలాగా పెట్టుకుంటున్నారు. లేదు అనంటే ఆ పర్ల్స్‌ని తీసేసి మళ్ళీ ఆ స్ట్రాండ్స్‌ని అటాచ్ చేసుకొని ఆ తర్వాత మనము గ్రాండ్ చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. సో, అప్పుడప్పుడు మనం ఇలా కంప్లీట్‌గా పేరప్ చేసుకొని మంచిగా ఒక చిన్న మిడిల్ హారంలాగా పెట్టుకోవచ్చు. చాలా చాలా బావుందండి. ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది చాలా యూనిక్ ఉంటదండి. మనం వేసుకున్నా గూడా ఒక 10 మందిలో ఉన్నా గూడా కొంచెం స్పెషల్‌గా ఉంటుంది ఈ జ్యువెల్లరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కుందన్ కాంబినేషన్‌లోనే నేను నెక్లెస్ చూపిస్తానండి. దీన్ని నెక్లెస్ అనొచ్చు, లేదంటే చోకర్ అనొచ్చు. ఇది మనకి 70.6 గ్రామ్స్‌లో ఉందండి. అంటే ఇంచుమించుగా 7 తులాలుంది. అండ్ పెండెంట్ వచ్చేసి మనకి ఫ్యూజన్ సెట్టింగ్‌లో ఇచ్చారండి. కంప్లీట్‌గా కుందన్ కాంబినేషన్ అండ్ ఓన్లీ లాకెట్ వచ్చేసి మనకి నక్షిలో ఇచ్చారు. అండ్ లాకెట్ పార్ట్ పికాక్ ఏదైతే ఉందో అది మనకి చాలా డిఫరెంట్‌గా ఇచ్చారండి. మంచి నక్షి కాంబినేషన్‌లో ఇచ్చారు కాబట్టి మనకి గోల్డ్ వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉండదు. మనం ఓన్లీ ఇలా పెండెంట్‌ని కూడా డిటాచ్ చేసుకొని వేరే బీడ్స్ కాంబినేషన్‌లో కూడా వాడుకోవచ్చండి సింపుల్‌గా. అండ్ నెక్స్ట్ జ్యువెల్లరీ వచ్చేసి మనకి కంటే స్టైల్‌లో వస్తుందండి. కంటే మొత్తం మనకి మెష్ టైప్‌లో ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్ జాలీ టైప్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉంటుందనమాట. అండ్ ఈవెన్ మనం దీనికి కూడా మనం లాకెట్ డిటాచ్ చేసుకోవచ్చండి. ఈ లాకెట్‌ని మనం నల్ల పూసలలో వాడొచ్చు, లేదంటే బీడ్స్‌లో వాడొచ్చు అండ్ మెన్స్‌కి కూడా వాడొచ్చనమాట. యూనిసెక్స్ లాకెట్ ఇది. ఈ వెయిట్ ఒకటే నేను కనుక్కోలేదండి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐల్ లెట్ యూ నో. మీరొక్కసారి గమనిస్తే మనకి ఏ కాసులోనైనా సరే లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా కనిపిస్తేనే మనం తీసుకుంటాం గదా! సేమ్ యాజ్ బాలాజీ గూడా మనకి వెంకటేశ్వర స్వామి మంచిగా కనిపించలేదనుకోండి అంత లుక్ రాదనమాట. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా బాగా కనిపిస్తున్నారండి. అండ్ మ్యాంగో హారంలోనే ఇంకొక డిజైనర్ పీస్ చూపిస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అన్ని మ్యాంగో హారంలు బాగున్నాయి వీళ్ళ దగ్గర. కానీ పర్టిక్యులర్‌గా ఇది నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఫినిషింగ్ అండ్ ఆ కుందన్ కలర్ కానీ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అంటే మ్యాంగో హారంలో పెద్ద పెద్ద కుందన్స్ వచ్చే వాళ్ళకి అదే నచ్చుతుంది. చిన్న చిన్న కుందన్స్ కావాలనే వాళ్ళకి ఇది నచ్చుతుంది. బోత్ ఆర్ డిఫరెంట్. అండ్ ఇది లైట్ వెయిట్ అని చెప్పను. బట్ వెయిట్ గెస్ చేయండి చూద్దాం. ఈ వీడియోలో నేను లాంగ్ హారం చూపించాను కదా! నెక్స్ట్ వీడియోలో షార్ట్ లైట్ వెయిట్‌లో కంటెయిన్ జిలేబీ చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. థాంక్ యూ.